అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవులకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ BalaKishan, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీ థెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఇప్పుడు సమ్మర్, వేసవికాలం వచ్చేసింది. వేసవికాలంలో చాలామంది మూత్ర వ్యాధులతో బాధపడుతుంటారు. యూరిన్లో బర్నింగ్ సెన్సేషన్, దాంతో కడుపు నొప్పి, నడుము నొప్పి రావడం, యూరినేషన్ ఫ్రీగా ఉండకపోవడం. ఇదే సందర్భాల్లో నీరు తక్కువగా తాగడం వల్ల స్టోన్స్ ప్రారంభం అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మరి అవి ఎందువల్ల జరుగుతాయి? వాటికి గల కారణాలు ఏంటి? ఏం చేస్తే తగ్గుతాయి? రాకుండా మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? ఇలాంటి విషయాలన్నింటిపైన కూలంకుషంగా వివరించేస్తాను. సో వేసవికాలం అనగానే మనం ఎండల్లో బాగా తిరుగుతూ ఉంటాము. పని రీత్యా, వృత్తి రీత్యా డిఫరెంట్ ఏరియాలో తిరుగుతూ ఉంటాం. మనకు పని చేస్తూ ఉంటాం. ఎండ డైరెక్ట్గా మన పైన పడుతుంది, మనుషుల పైన. కాకపోతే ముందు ఎండ నుంచి ప్రొటెక్షన్ చేసుకోవాలి. మిట్ట మధ్యాహ్నం వేళ 12, 1 తర్వాత బయటకు వెళ్ళకుండా చూసుకోవాలి. తప్పనిసరి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడితే కనుక ప్రొటెక్షన్ ఫర్ సన్ అంటే ఎండ నుంచి మనని మనం కాపాడుకోవాలి. గొడుగు పెట్టుకోవడం కానీ, క్యాప్స్ పెట్టుకోవడం, వెహికల్ పైన పెట్టినట్టయితే హెల్మెట్ లాంటిది ధరించినట్లయితే ఎండ వేడి నుంచి మనని మనం కాపాడుకునే అవకాశం ఎంతగానో ఉంది. అంతేకాకుండా ఈ ఎండ దెబ్బ తగిలి విభేదులు, వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంది. ఫస్ట్ మనం ఇక్కడ మూత్ర సమస్యలు అనుకున్నాం కనుక మూత్రపిండ సమస్యలు, మూత్ర వ్యాధుల గురించి తెలుసుకున్నాం. మన శరీరంలో ఉన్నటువంటి నీరు పూర్తిగా చెమట రూపంలో వెళ్ళిపోతుంది. డీహైడ్రేట్ అంటే శరీరంలో ఉన్న నీరు మొత్తం చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. శరీరం అంతా నిస్తారణంగా వడలిపోతుంది, శక్తిహీనంగా తయారవుతుంది. సో అందువల్ల యూరినేషన్ తగ్గుతుంది. ఎప్పుడైతే ద్రవ పదార్థాలు తక్కువగా ఉంటాయో మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వలేకపోతుంది. అలా యూరిన్ ద్వారా వస్తూ అది సరిగా ఫిల్టర్ అవ్వక స్టోన్స్ లాగా రూపొందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనం తీసుకున్నటువంటి ఆహారం సరిగా ఫిల్టర్ కాదు, ఫిల్టర్ చేయలేకపోతాయి మూత్రపిండాలు. వాటర్ ఎక్కువగా ఉండదు కనుక సరైన సమయంలో వడబోయలేకపోతాయి. దానివల్ల రకరకాల మూత్రపిండాల వ్యాధులు, స్టోన్సే కాకుండా బర్నింగ్ సెన్సేషన్, యూరిన్ ఫ్రీ, యూరిన్ లేకుండా స్టక్ అయ్యే యూరిన్ మాటికి రావడం, ఇలాంటి జబ్బులన్నీ ఎదురవుతుంటాయి. కారణం ఏంటంటే నీరు తక్కువ తాగడం, అసంబద్ధమైనటువంటి ఆహారం తీసుకోవడం. ఎండ వేడిగా ఉందని చెప్పేసి ఈ వేసవి కాలంలో చాలామంది శీతల పానీయాలు తాగుతూ ఉంటారు, లేదా పళ్ళ రసాలు తాగుతుంటారు. స్ట్రీట్ వెండర్స్, రోడ్డు పక్కగా ఉన్నటువంటి బళ్ళపైన రకరకాల పళ్ళ రసాలు అమ్ముతూ ఉంటారు, పళ్ళ రసాలు తాగుతూ ఉంటారు, లేదా కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. చాలా ఎక్కువ మంది కూల్ డ్రింక్స్ తాగడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఈ వేసవి కాలంలో కూల్ డ్రింక్స్, శీతల పానీయాలు అస్సలే తాగకూడదు. ఎలాంటి కూల్ డ్రింక్స్ తాగక ఉండడమే శ్రేయస్కరం. దానివల్ల మూత్రపిండాల వ్యాధులు రాకుండా ఉంటాయి. ఒంట్లో వేడి ఇంకా పెరిగిపోతుంది. శీతల పానీయాలు తాగడం వల్ల, సేవించడం వల్ల ఒంట్లో వేడి ఇద్దమిద్దంగా పెరిగిపోతుంది. మరీ ముఖ్యంగా మూత్రపిండాల జబ్బులు అతి ఎక్కువగా రావడానికి కారణం కూల్ డ్రింక్సే అని చెప్పకనే చెప్పవచ్చు. ఈ మధ్య చాలా రకాల అధ్యయనాల ద్వారా వెలువడింది. ఈ వార్తంతా కూడా ప్రముఖ దినపత్రికల్లో రావడం జరిగింది. కనుక ఇక నుంచైనా ప్రేక్షకులందరూ జాగ్రత్తతో మెలిగి ఎలాంటి కూల్ డ్రింక్స్, శీతల పానీయాలు తీసుకోకపోవడమే మేలు అని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా మరి కూల్ డ్రింక్స్ వద్దన్నాము, ఒంట్లో చల్లగా ఉండాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ పళ్ళ రసాల వైపు వెళ్తుంటాం. అన్ని రకాల పళ్ళ రసాలు తీసుకోవచ్చు నిరభ్యంతరంగా, కానీ పళ్ళ రసాలు డైరెక్ట్గా తీసుకోవాలి. వాటికి మిల్క్ మేడ్ కానీ, ఇతరత్ర రసాయనాలు కానీ, పాలు, మజ్జిగ ఇలాంటి కలపకుండా నేరుగా తీసుకున్నట్లయితే వాటి వల్ల శరీరానికి లాభం చేకూరుతుంది. అలా కాక పళ్ళ రసాలకి పెరుగు కానీ, మిల్క్ మేడ్, ఇతరత్ర ఆర్టిఫిషియల్ పదార్థాలు కలిపినట్లయితే
వాటి యొక్క ప్రశస్తం దెబ్బతిని విషాహారంగా మారిపోతుంది. దానివల్ల కూడా మూత్రపిండాలు వ్యాధికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి పళ్ళ రసాలు వేటికి అవే అలాగే తాగుతూ ఉండాలి, అలాగే పళ్ళు తింటూ ఉండాలి. లేదా మజ్జిగ తీసుకోండి, డైరెక్ట్ మజ్జిగ తీసుకోండి. మజ్జిగలో మళ్ళీ ఐస్ క్రీమ్ కానీ మిల్క్ మేడ్ కానీ ఇతరత్ర ఏవి కలిపి తినకూడదు. అలా డైరెక్ట్గా మజ్జిగ తీసుకున్నట్లయితే శరీరానికి ఎంతో హాయిగా ఉంటుంది. తర్వాత మరీ ముఖ్యంగా కూల్ డ్రింక్స్ వద్దన్నామని చెప్పేసి చాలామంది కొబ్బరి బొండాలు తాగుతూ ఉంటారు. కానీ కొబ్బరి బొండాలు ఏ పరిస్థితుల్లో తాగడానికి లేకుండా తయారయ్యాయి. ఎందువల్ల అంటే కొబ్బరి బొండాల్లో ఒక రకమైన విష పదార్థాలు కలుస్తున్నాయి. కొబ్బరి బొండాకి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. అది డైరెక్ట్గా హైదరాబాద్ మున్సిపాలిటీ చెక్లో బయటపడింది. ఇదంతా కూడా పేపర్లో డైరెక్ట్ పబ్లిష్ అయింది లాస్ట్ 6 months బ్యాక్. కనుక మనం తాగకపోవడం చాలా మంచిది. విషపూరితమైన కొబ్బరి బొండాలు తాగడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది. దట్టు మూత్రపిండాలపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. కనుక ఈ కొబ్బరి నీళ్ళు కానీ పన్నీర్ తినడం కానీ ఇతరత్ర అన్ని రకాల కూల్ డ్రింక్స్ మానేయడం ఎంతైనా అవసరం. ఇవన్నీ మానేస్తూ ఉన్నట్లయితే మూత్రపిండాల వ్యాధులు కానీ మూత్రానికి సంబంధించినటువంటి ఇతరత్ర జబ్బులు, బర్నింగ్ సెన్సేషన్, మూత్ర మంట ఇలాంటివి అన్నీ తగ్గే అవకాశం ఉంటుంది. ఇక స్టోన్స్ రావడానికి ప్రధాన కారణం ఇందాకే చెప్పుకున్నాం. 190% శీతల పానీయాలని చెప్పవచ్చు. మిగతా ఇతరత్ర ప్యాకేజ్డ్ ఫుడ్, జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా కలుషితంగా ఉంటాయి. వీటికన్నీ రకరకాల ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. కనుక ఇలాంటి ఆహార పదార్థాలు తినకూడదు. ఇవి తినడం వల్ల కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా స్టోన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఆహారం పూర్తిగా మానేయండి. తర్వాత నెక్స్ట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాళ్ళు వచ్చాక మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చూసినట్లయితే బార్లీ నీళ్ళు లేదా ఉలవలు అందరికీ తెలుసు. ఉలవతో తయారు చేసిన నీరు తీసుకొని ఉదయం సాయంత్రం తాగుతూ ఉండాలి. దాంతో పాటుగా తప్పనిసరిగా డాక్టర్ అబ్జర్వేషన్లో మందులు వాడుతూ ఉన్నట్లయితే స్టోన్స్ వచ్చిన వారికి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఏ సైజ్ స్టోన్స్ అయినా 2 mm నుంచి మొదలుకొని అప్ టు 13 mm 14 mm యూరినరీ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పటికీ తగ్గిపోయే అవకాశం ఉంది. కిడ్నీలో కానీ యూరెత్రలో కానీ రీనల్ స్టోన్స్ కానీ ఏ ప్రాంతంలో ఉన్నా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. దానికి గాను మనం ఇక్కడ యూరోస్టోన్ అని చెప్పేసి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ యూరోస్టోన్ ట్యాబ్లెట్స్ వాడుతూ అలాగే యూరోస్టోన్ పౌడర్ ఉంటుంది. ఈ రెండు వాడుతూ ఉన్నట్లయితే తప్పకుండా తగ్గుతుంది. యూరోస్టోన్ ట్యాబ్లెట్స్ అలాగే యూరోస్టోన్ పౌడర్ ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్లో వాడుతూ వెళ్తూ ఉన్నట్లయితే కిడ్నీ స్టోన్స్ పూర్తిగా కరిగిపోయే అవకాశం ఉంటుంది. ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది. ఫోన్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించి మీకున్నటువంటి ఇతరతర వ్యాధులన్నీ తగ్గించుకోవచ్చు. సో ఈ కార్యక్రమం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.